హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ ఫ్యామిలీ స్టోరీస్. సో మీకు తమిళ చూసి ఆల్రెడీ అర్థమైపోవచ్చు. నేను లేటెస్ట్గా తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు సబ్స్క్రైబ్డ్ వాళ్ళు చాలామంది చూస్తున్నారు, 99% పీపుల్. సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చుతుంది, ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో లేటెస్ట్ కలెక్షన్ ఇది, నా లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అండి. రాంపర్ గారు. సో ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉంది. సో మనకు ఇది స్క్రీన్ మీద చూస్తే చిన్న సైజ్ లాగా అనిపిస్తుంది, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, పెద్ద సైజు. సో నేను దానికి రిలేటెడ్ మోస్ట్లీ తీసుకున్నాను చూడండి, గ్రీన్ పింక్ కాంబినేషన్. అండ్ ఓవరాల్గా ఇది రాంపర్ గారు కదా, సో గ్రీన్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, చిన్న చిన్న స్టోన్స్ ఇక్కడ ఫ్లవర్ అయితే వేసుకున్నాను. అలా వేసుకున్నాను చూడండి, చిన్న చిన్నగా. సో దీన్ని రాంపర్ గారికి సర్కిల్ కాంబినేషన్ గ్రీన్ పింక్ దీనికి రిలేటెడ్గానే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి అన్ని స్టోర్స్లో. సో నేను షాప్లోనే పర్చేస్ చేశాను, ఆన్లైన్లో ఏం తీసుకోలేదు, షాప్కి వెళ్ళి తీసుకున్నాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే, సో ఓవరాల్గా మనం బయట చూసేదానికంటే లైవ్లో తీసుకునే దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పెట్టచ్చు కదా. సో దీనికి బ్యాక్ డోరీస్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా అయితే ఇలా డోరీస్ ఇష్టం, ఎందుకంటే మనకు ఏదైనా బ్రైడ్ హెయిర్ స్టైల్ వేసుకున్నా కానీ సో మనకు ఊరికంటే డిస్టర్బ్ అవ్వకుండా హెయిర్ అలా ఇది అడ్జస్ట్మెంట్ లాగా సెట్ అయిపోతుంది. సో ఓవరాల్ ఒక్కసారి చూడండి. సో మీకు స్క్రీన్ మీద చిన్న సైజులో కనిపించవచ్చు, బట్ బాగుంటుంది వేసుకుంటే. ఒక మినీ హారం లాగా వేసుకుంటే చాలు. సో దీనికి ఏం వేర్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న నెక్లెస్ కలెక్షన్ అండి. నేను ఇక్కడనేమో రాంపర్ గారు ఇలా తీసుకున్నాను కాబట్టి దీనికి డిఫరెంట్ ఉండాలని కొంచెం లక్ష్మీ సైడ్ వెళ్ళాను. లక్ష్మీ కాసుల పేరు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను అలా తీసుకున్నాను. చూడండి ఒకసారి లుక్ ఒకసారి, ఇగో ఇలా వస్తుంది అనమాట సైడ్స్కి. ఓవరాల్గా లాకెట్ హైలైట్ అండి దీనికి. లాకెట్ చూడండి ఎంత బాగుందో. పికాక్స్ వచ్చేసి ఇలా స్టోన్స్, హెవీ స్టోన్స్ ఇచ్చారు. మనకు స్క్రీన్ మీదనేమో చిన్న సైజ్ కనిపిస్తుంది, బట్ వేసుకుంటే అయితే ఇదొక్కటి వేసుకుంటే చాలా అన్నమాట. చిన్న బీడ్స్ వేసుకొని ఇదొక్కటి వేసుకుంటే హైలైట్ అనమాట ఇంకా ట్రెడిషనల్ వేర్ మీదకి. సో నేను అలా తీసుకున్నాను. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది బాగుంటుంది కాదు కదా, దీనికి మళ్ళీ హిప్ బెల్ట్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను హిప్ బెల్ట్ ఇలా తీసుకున్నాను. ఒకసారి లక్ష్మి పేరు తీసుకున్నాను. సో కాసుల పేరు అంటారు కదా, సో అలా తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ ట్రెడిషనల్ వేర్లో ఉన్నప్పుడు మళ్ళీ అది ఒక మోడల్ ఇది ఒక మోడల్ బాగుంటుంది అనేసి వీటికి రిలేటెడ్గా నేను చిన్నగా సింపుల్గా తీసుకున్నాను. వీటికి చైన్స్ ఇచ్చారు చూడండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఎప్పుడైనా మళ్ళీ మల్టీ కలర్ ఏమైనా శారీస్ వేసుకున్నప్పుడు ఇలా ఇంకొక హిప్ బెల్ట్ గ్రీన్ పింక్ కాంబినేషన్. సో ఓవరాల్ ఇదండి కలెక్షన్. ఇక్కడ చూడండి అనదర్ కలెక్షన్. ఇది షార్ట్ నెక్లెస్ అనమాట. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది, కడా టైప్లో, కడా అంటారు కదా, సో ఆ టైప్లో తీసుకున్నాను. చిన్న పల్స్ సెట్ వచ్చేసినాయి. ఇది స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇలా ఉందండి లుక్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి అంటే ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి రెడీ అవ్వడానికి సింపుల్గా ఉంటాయి కదా జ్యువెలరీ వేర్ చేయడానికి. సో ఇలా తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 450 to 500 అంటే 40 స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను.
కలెక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇదేమో పార్టీ వేర్. ఇది ట్రెడిషనల్ వేర్ మీదకి తీసుకున్నాను, ఇది పార్టీ వేర్ మీదకి పైన సింపుల్ శారీస్ వేర్ చేసినప్పుడు ఇలా గ్రీన్. నాకు యాక్చువల్లీ పేస్టల్ కలర్స్ అంటే ఇష్టం, దానికి రిలేటెడ్గా తీసుకున్నాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. లీవ్స్ టైప్ తీసుకున్నాను. సో ఇవి రెండు ఒకసారి పర్చేస్ ట్రెడిషనల్ వేర్ అన్నది తీసుకున్నాను. దీనికి కూడా ఇయరింగ్స్ పెద్దగా వచ్చాయండి, చాలా బిగ్ సైజ్ వచ్చేసాయి, చాలా బాగుంది. దీని కాంబోలోనే వచ్చేసింది. సో ఇవి రెండు కలిపి 1200కి వచ్చేసాయి అనుకుంటాను. కాకపోతే బాగుంది అసలు, ఇంతవరకు అయితే కలర్ షేడ్ రాదు కూడా, ఇది అయినా సరే బాగుంది. నాకు అంటే మనం రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నామని వితౌట్ కలర్ చేంజ్ అంటే ఇంకా బాగుంటుంది కదా. సో అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా లిమిట్ షోకర్ అండి. మధ్య బాగా ట్రెండ్ అయింది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. చూడండి, చిన్నగా లోటస్ స్టాప్లో తీసుకున్నాను. ఇది ఒక 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. నాకు ఇప్పటికీ ఇక్కడ చూడండి అనదర్ కలెక్షన్. ఇది షార్ట్ నెక్లెస్ అనమాట. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది, కడా టైప్లో, కడా అంటారు కదా. సో ఆ టైప్లో తీసుకున్నాను. చిన్న పల్స్ సెట్ వచ్చేసినాయి. ఇది స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. సో రంగుగా ఇలా ఉందండి లుక్. దీనికి ఇయరింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి అంటే ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్కి రెడీ అవ్వడానికి సింపుల్గా ఉంటాయి కదా జ్యువెలరీ వేర్ చేయడానికి. సో ఇలా తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ ఒక 450 to 500 అంటే కోటి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఓకే, ఇది కలెక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఇదేమో పార్టీ వేర్. ఇది ట్రెడిషనల్ వేర్ మీదకి తీసుకున్నాను, ఇది పార్టీ వేర్ మీదకి పైన సింపుల్ శారీస్ వేర్ చేసినప్పుడు ఇలా గ్రీన్. నాకు యాక్చువల్లీ పేస్టల్ కలర్స్ అంటే ఇష్టం, దానికి రిలేటెడ్గా తీసుకున్నాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. లీవ్స్ టైప్ తీసుకున్నాను. సో ఇవి రెండు ఒకసారి పర్చేస్ ట్రెడిషనల్ వేర్ అన్నది తీసుకున్నాను. దీనికి కూడా ఇయరింగ్స్ పెద్దగా వచ్చాయండి, చాలా బిగ్ సైజ్ వచ్చేసాయి, చాలా బాగుంది. దీని కాంబోలోనే వచ్చేసింది. సో ఇవి రెండు కలిపి 1200కి వచ్చేసాయి అనుకుంటాను. కాకపోతే బాగుంది అసలు, ఇంతవరకు అయితే కలర్ షేడ్ రాదు కూడా, ఇది అయినా సరే బాగుంది. నాకు అంటే మనం రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నామని వితౌట్ కలర్ చేంజ్ అంటే ఇంకా బాగుంటుంది కదా. సో అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా లిమిట్ షోకర్ అండి. మధ్య బాగా ట్రెండ్ అయింది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. చూడండి, చిన్నగా లోటస్ స్టాప్లో తీసుకున్నాను. ఇది ఒక 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. నాకు ఇప్పటికీ ఓవరాల్గా డిజైన్ ఎంతో బాగుంది. 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ కలెక్షన్. ఈ చోకర్ కొంచెం కూడా చేంజ్ కాలేదు అసలు, స్టోన్ అయినా సరే ఏదైనా బ్లాక్ కాలేదు. సో పింక్ గ్రీన్ కాంబోలోనే వచ్చేసింది. బ్యాక్ చైన్ ఇలా ఇచ్చారు, మనకి నెక్ సెట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా సో ఇది ఒక 7 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక 500 to 700 ఆ రేంజ్లో పెరిగింది. ఇప్పుడు బాగుంది, చిన్నగా అంటే సింపుల్, అంటే మరీ అంత చిన్నగా లేదు, బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ చోకర్. ఇది చోకర్ అనమాట, అది మినీ చోకర్. ఇది కొంచెం బాగుంది మనకు నెక్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇది బాగా ట్రెండ్ అయింది, పీకాక్స్ టైప్. సో గ్రీన్ పింక్ కాంబినేషన్ ఉంది, ఇది కూడా ఫ్లవర్స్ వచ్చాయి కదా. సో ఇది వచ్చేసి 1200. ఎక్కువ ఎక్స్పెన్సివ్గా తీసుకొని మనం జస్ట్ ఎంతవరకు అంతవరకు తీసుకోవాలి. కొన్ని ఎక్స్పెన్సివ్గా తీసుకోవాలి, కొన్ని నార్మల్ ప్రైస్లో తీసుకోవాలి, మనం డైలీ వేర్ చేయాలి. సో వీటికి ఇయరింగ్స్ అయితే ఏం తీసుకోవాలి, జస్ట్ ఒక పీస్ వచ్చింది. సో ఓవరాల్ రూపాయలకి అయితే సో వన్ మోర్ థింగ్, ఇదంతా దగ్గర సో నేను స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు
300 350 అంతే. ఇప్పుడైతే ఇంకా 250కి 2 అలా ఇస్తున్నారు కదండి చార్మినార్ అక్కడ బెన్నెట్ షాపింగ్. సో బాగుంది కదా ఓవరాల్గా అయితే. అంటే మల్టీ కలర్లో తీసుకున్నమాట, ఏ శారీ మీదకైనా వేర్ చేసేటట్టు ఇలా మల్టీ కలర్లో తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ మై బ్యూటిఫుల్ కలెక్షన్, రీసెంట్గా నేను పర్చేస్ చేసిన కలెక్షన్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ అడిక్టెడ్ మోడల్ అనమాట నేను. సో పేస్టల్ కలర్స్ అంటే అందరూ లైక్ చేశారు, సో నేను కూడా అలానే. సో మీలో ఎంతమందికి పేస్టల్ కలర్స్ కొంచెం అంటే ఎక్కువ హైలైట్ అయ్యే కలర్స్ ఇష్టమో చెప్పండి. సో ఇది ఓవరాల్గా ఇలా చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. టోన్స్ హైలైట్ అసలు, అంటే మీకు స్క్రీన్ మీద డల్ కనిపించచ్చు, బట్ బయట అయితే సూపర్ ఉందండి ఈ మోడలు. చూడండి చిన్న పికాక్స్ వచ్చేసి ఇక్కడ లైట్ పేస్టల్ కలర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి చిన్న పాల్స్ ఇచ్చేసారు. ఓకే, ఇట్లా ఇలా పేస్ట్ సెట్ చేశారనమాట. సో దీనికి బ్యాక్ చైన్ ఇలా ఇచ్చారు సింపుల్గా. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది షార్ట్ కదా, షార్ట్ నెక్లెస్కి లాంగ్ నెక్లెస్ కూడా ఇచ్చారు. సో అవేమో ట్రెడిషనల్ వేర్కి కదండి ఇవి, ఇప్పుడు ఇవేమో ట్రెండీ అంటే ఏదైనా పార్టీ వేర్ డ్రెస్ బాగుంటాయి కదా. సో ఇది సేమ్ అనమాట, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో సేమ్ ఇచ్చారు పీస్. సో దీనికి ఒక మాంగటిక్గా విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ మిస్ అయ్యాయి, బట్ సేమ్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా. ఇక్కడ లాకెట్ ఎంతవరకు మిస్ చేస్తే ఎలా ఉంటుందో ఇయర్ రింగ్స్ అలా వచ్చేసాయి అనమాట. ఓవరాల్గా లుక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో స్క్రీన్ షాట్స్ యాడ్ చేసాను 200 సెకండ్స్లో. సో 99% పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.